కొర్రాసు పట్టుకొని ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళినోళ్లకు సురుకులు పెడుతున్నాడు సూర్యన్న. హోలీ పండుగ నాడు బయట తిరిగితే పబ్లిక్ మీద రంగులు గుప్పినట్టు మంది మీద నిప్పులు చల్లుతున్నాడు తమాషాగా. వామ్మో ఎండలు, వాయ్యో ఎండలు, ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్దామా అద్దా అని వెనక ముందైతున్నారు జనాలంతా. పోనీ మరి మనమేదంటే ఏదోటి చేసి ఎండకు మాడిపోకుండా ఉంటాం, కానీ మూగ జీవాలు అట్లా కాదు కదా. యముడు ఎండ రూపంలో వచ్చి జీవాల జీవులు తీస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ ఎండలు పాడుగాను మనుషులనే కాదు జీవాలను కూడా బతకనిస్తలేవు. గాలికి చెట్టాకులు రాలినట్టే ఎండలకు జీవాలు పుట్ట పుట్ట రాలిపోతున్నాయి. చెట్ల మీద ఆకులు లేక కాకులు, ఊరవిష్కలు, గబిలాలు, ఓ చీరొక్క చీరు పిట్టెలు పండు టాకులు లేకనే రాలిపోతున్నాయి. నిప్పుల మీద పడ్డట్టే ఎండలు కొట్టే వరకు నెమళ్ళు పురిపోకుంటేనే పుట్టుక్కుమంటున్నాయి. ఇక కుక్కల గురించి చెప్పాలంటే ఈ ఎండల గర్మి గట్టిగా అయ్యేసరికి దమా ఖరాబ్ అయ్యి మనుషుల మీదకి ఏటమటంగా ఎగబడి దొరికిన కాడికి కొరుకుతున్నాయి. జూ పార్కులలో జీవరాశిని బతికించేటందుకు నీళ్ళ పిసకారి చేస్తున్నారు. మరి ఈ ఎండల దెబ్బకు జనాలు జీవాలు గీతీరుగా బాధపడుతుంటే ఇగో వీళ్ళని చూడుండ్రి ఏం చేస్తున్నారో. అయ్యిందా నాయన ఆమ్లెటు? ఇక బువ్వలు వేసుకొని తినిపో. ఇట్లా ఈయనొక్కడే కాదు చాలా మంది ఇట్లా బయటకు వచ్చి ఎండతోని హెచ్చరిక మారుతున్నారు. కాలేటోని మీద మంటేసినట్టు అనిపిస్తలేదు ఈ లిగ్రం. శాతనైతే 2 సల్లకుండలు పెట్టి జనాలకు నీళ్ళు పోయాలి, ఇంత పుణ్యమని వస్తుంది. శాతన కాకుంటే ఇంట్లో కూర్చొని గుడ్డు పెట్టాలి, గంతేగాని రోడ్ల మీద గుడ్లు వలగొట్టుడేందని గరం మీద ఉన్నోళ్ళు ఇంకింత గరం అవుతున్నారు.